గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనము. ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా గమనించండి. దేవుని యొక్క మాటలకు ప్రపంచంలో నిర్మింపబడుతూ ఉంటే సాతాను మాటలకు ప్రపంచంలో నాశనం అవుతూ ఉన్నాయి. పట్టణాలన్నీ కూడా మంట కలిసిపోతూ ఉంటున్నాయి. రక్తపు టేకుల్లా పారిపోతూ ఉంటున్నాయి. ప్రియులారా, ఎన్నో కుటుంబాలు నాశనం అవుతూ ఉంటారని మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రస్తుత కాలంలో కూడా ఇతరులు మాట్లాడుతున్నటువంటి మాటలు బట్టి స్నేహితులు విడిపోవటం చూడట్లేదా? కుటుంబాలలో సంఘాలలో విభజనలు ఏర్పడటం జరుగుతూ ఉన్నాయి కదా. ప్రశాంతంగా ఉండే కుటుంబాలు ప్రచండ కుటుంబాలుగా మారిపోతూ ఉంటున్నాయి. ప్రియులారా, కాబట్టి క్రైస్తవుడు తన నోటి మాటల విషయంలోనూ ఎదుటివారి నోటి మాట విషయంలోనూ జాగ్రత్త వహించాలి. తన నోటి నుండి ఇతరుల నోటి నుండి తన్ను తాను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రియులారా, నోటి మాటల వెనుక సాతాను యొక్క శక్తి దాగి ఉంటుంది. దీన్ని పరిశుద్ధ క్రైస్తవులు మాత్రమే గ్రహించగలుగుతారు. మనతో మాట్లాడేవారు బయట వారు కాకపోవచ్చు, లేదా మన ఇంట్లోనే కావచ్చు. మాటల విషయంలో బహు మెలకువగా ఉండాలి. ఆదాము బయట వాళ్ళ మాటలు వినడని సాతాను తెలుసుకున్నాడు. అందుకే దేవుడు ఆదామునకు తోడుగా ఇచ్చినటువంటి హవ్వ ద్వారా మాట్లాడాడు. ఆదాము సాతాను మాటల విషయంలో వివేచన గలవాడై హవ్వ ద్వారా మోసపోయాడు. ప్రియులారా, సర్పము హవ్వ ద్వారా ఆదామునకు పండు తినిపించింది. అతడు, ఈమె నాకు దేవుడిచ్చినటువంటి భార్య కాదా, నేను ఈ మాటలు విని పండుని తినే అధికారం నాకు లేదా అంటూనే మరణానికి దగ్గరైపోయాడు. ఎందుకంటే హవ్వ పండుని తిన్న తర్వాతే దిగంబరి కాలేదు. ఆదాము కూడా తిన్న తర్వాతనే వారిద్దరూ దిగంబరులుగా మారిపోయారు. చివరికి దేవుడు ఆదామును ప్రశ్నించినప్పుడు ఆదాము సమాధానాలతో దేవునితో సమాధానమును కోల్పోయి గొడవపడే స్థితికి దిగి వచ్చినట్టుగా అక్కడ కనబడుతుంది. మిగిలిన విషయాలు రేపటి దినంలో చెప్తాను. దయచేసి మనం మాట్లాడి ఎవరి మాటలు వింటున్నాం, ఎవరితో సహవాసం కొనసాగిస్తున్నాం అన్నటువంటిది జ్ఞాన వివేకములు కలిగి జీవిద్దాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, ఎంతోమంది కుటుంబాలు సంఘాలు ప్రభువా అపవాది యొక్క మాటలు విని వారి కుటుంబాలను తండ్రి నాశనం చేసుకుంటూ ఉంటున్నారు. అట్లాంటి వారిని బట్టి ప్రభువా ఈ మాటల ద్వారా అయినా ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు అన్నటువంటి ఇంకిత జ్ఞానం కలిగి జీవించినట్లుగా మీరు సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకలు పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.